ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కె విజయభాస్కర్. ముఖ్యంగా దీని అంతటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీల పైన పీపీపీ విధానం తీసుకొస్తే తాడిపత్రిలో ఒక దీవి మాదిరి చూసి జేసీ ప్రవాగ్ రెడ్డి అంటే పీపీపీ అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది తాడిపత్రిలో. అంటే జిల్లాధికారుల పరిధిలో ఈ వ్యవస్థలన్నిటి కూడా తాడిపత్రిలో పనిచేయవు. జిల్లాధికారులు ఎవరు చెప్పినా కూడా అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ మాత్రం తాడిపత్రిలో పనిచేయవు. ఏంటంటే తాడిపత్రి టీఎంఎల్ దగ్గర ఒక వారం నుండి మాట్లాడుతున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కూడా తాడిపత్రిని ఒక దీవిగా ప్రకటించి పీపీపీ విధానం అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు తాడిపత్రిలో అనేది ప్రతి టీ అంగడి కాడ ప్రతి హోటళ్ళ కాడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమో నాకు తెలుసు, కానీ పబ్లిక్లో మటుకు ఇది పూర్తిగా ఉంది. ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి జరిగితే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్లు పెట్టాలని చూసినా కూడా అక్కడికి పోలీస్ అధికారులు కూడా కానీ పోలీసులు కానీ ఎవరు కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరన్నా కానీ అడిగితే ఐడెంటిఫై చేయాల. వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వచ్చి కొట్టినారు కదా, మీరు ఐడెంటిఫై చేయాలని. ఎక్కడన్నా కానీ ఒక ఇంజూర్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చే తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఉండారా లేదా, లేకపోతే నిజమైన వ్యక్తులు ఎవరుండారని పోలీసు చేయాల్సిన పని అది. ఒకవేళ నీకు అట్లా అది ఏందని ఉంటే కోర్టులో సబ్మిట్ చేయాలి ఐడెంటిఫై కోసం. ఈ విధంగా కేసు పెట్టిన వాళ్ళను బెదిరించుకుంటూ చేసుకుంటూ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసే పరిస్థితి కూడా తాడిపత్రిలో లేదు. ఎవరన్నా కంప్లైంట్ చేయాలంటే అది జేసీ కుటుంబం నుంటే రావాలి. జేసీ కుటుంబం నుండి రావాలంటే మధ్యవర్తులు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు వాళ్ళని పోయి అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ కేసులు కట్టే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా నీళ్ళు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము ఎన్నోసార్లు కూడా జిల్లాధికారులకు చెప్పడం జరుగుతుంది. జిల్లాధికారులకు చెప్పినా కూడా పరిశీలించుతాం, చూస్తాం, చేస్తాం అని చెప్తారు. అందుకే ఆయనంతకు ఆయనే ఒక వ్యవస్థను సమకూర్చుకొని వ్యవస్థను పెట్టుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా తాడిపత్రిలో ఒక పోలీసు వ్యవస్థే కాదు, ప్రతి ఆఫీసులో కూడా ఆయన కన్సల్ని నడుస్తుంది. ఇంత ఫ్రాడ్ జరుగుతాన్నా, ఇన్ని జరుగుతాన్నా కూడా అతను కనీసం ఆఫీసర్లను కూడా అడిగే పరిస్థితిలో లేరు. లాస్ట్కు డిజిటల్ కీ కూడా పంచాయతీ సర్పంచుల దగ్గర నుండి అధికారులు తీసుకోవడం జరిగింది. అంటే కొంతమంది మహిళలు ఉంటారు సర్పంచులు, వాళ్ళ దగ్గరకు పోయేది సెక్రటరీలు సంతకాలు పెట్టించుకునేది, అన్నను అడిగినాంలే పెట్టనిమ్మా అని చెప్పేది పెట్టించుకునేది. ఈ విధంగా బిల్లులు చేస్తాం. ఏదేమైనా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వాడు చేసుకుంటే ఏదో వర్క్ చేసినాడనే ఆలోచన ఉంటుంది. ఎవడో ఆ పంచాయతీకి సంబంధం లేనోడు, ఆ గ్రామాలకే సంబంధం లేనోళ్ళు బిల్లులు చేసుకుంటా అంటే కూడా ఎవరు కూడా దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి అదే చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మేము దాన్ని పరిశీలించుతామని చెప్తున్నాడు, చర్యలు తీసుకుంటామని చెప్తాను. దయచేసి కలెక్టర్ గారికి కూడా మీ తరఫున చెప్తున్నా, దానిపైన చర్యలు తీసుకొని సివిల్ క్రిమినల్ కేసులు చేసి చట్టపరంగా మీరు చేయగలిగితే ఇంకొక అధికారికి కూడా భయం ఉంటుంది. మీరు చేయలేకపోతే ఏదో రోజు ప్రజా ఉద్యమం చేపట్టే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే నేను చెప్తాను, పీపీపీ విధానం అని. చంద్రబాబు నాయుడు చూస్తే మెడికల్ కాలేజీల మీద పీపీపీ విధానం తీసుకొచ్చినాడు. ఈయన చూసుకొచ్చే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈయన తీసుకొచ్చినాడు. అంటే వ్యవస్థలు రేపు జరగబోయే రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే ఎంతకు ఆ ఎమ్మెల్యే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ కన్సల్లో నడిచే విధంగా చూస్తున్నారు తప్ప జిల్లా అధికారులు కన్సల్లో చూసే పరిస్థితి నాకైతే కనుచూపు మేరలో కనరాడంలే. ఎందుకంటే తెలిసి తెలియనట్టు నటిస్తారా, అన్ని తెలిసి కూడా ఊరుకుంటారా, లేకపోతే మాకెందుకులే
అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్టింగ్లు వేయించుకున్నాడు, అతనే పడతా అంటాడు అనేది కనీసము ఆలోచన అనేది కూడా లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన అసాంఘిక కార్యక్రమాలపైన చర్యలు తీసుకోండి, మా సాగు మేము వస్తాం, మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాం, కేసు పెట్టించుకుంటాం, లేకపోతే ఊరుకుంటాము. కనీసం సామాన్య ప్రజలను కూడా కాపాడమని ఎన్నిసార్లు మేము జిల్లాధికారులను కోరడం జరుగుతుంది, అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. జిల్లాధికారులు దాని గురించి పట్టించుకోవడంలే, పర్సూ చేస్తామంటారు. పర్సూ చేస్తామంటే ఏమని, ఇంకా 4 మటకా కంపెనీలో లేకపోతే 4 బంగాకు స్టోరేజ్లో పెట్టుకోమన్నా, లేకపోతే అవి అరికడతామన్నా, ఏదైంది కూడా దానికి అర్థం కావడంలే. ఎందుకంటే మేము ఈరోజు చెప్పినాము, సాయంత్రానికి 4 పట్టకొస్తారు అమాయకులను, వాళ్ళని పట్టకొచ్చి 500 400 ఫైన్ వేస్తారు, మళ్ళీ ఇడిచి పెడతాడు వాడు. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి చేస్తారు. నేను చెప్పేది అబద్ధం కాదు. మీరు కనీసము పరోక్షంగా కానీ మీరు ఎక్కడి నుండి అయినా కానీ పోయి చూడండి, చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. మీరే వ్యవస్థలను గాలికి వదిలేస్తే సామాన్యుల పరిస్థితి ఏమి? ఇవన్నీ కూడా అడిగితే రేపు పొద్దున్న నుండి ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. ఎమ్మెల్యే ఆ పెళ్లికి పోకూడదు, ఆ డిన్నర్కి పోకూడదు, ఎవరన్నా ఇంటి దగ్గరకు పోతే వాళ్ళ మీద దాడులు చేయడం ఉంది. అడకపోతే ప్రొద్దున లేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంటాయి అసాంఘిక కార్యక్రమాలు. ప్రతిరోజు బంగాకు వచ్చింది, దీనివల్ల ఎంతో చెడుపు. వీళ్ళు తాగి ఏం చేస్తున్నారో తెలియదు, కుటుంబ సభ్యులను కొడుతున్నారో తెలియదు, బయటను కొడుతున్నారో తెలియదు, పోలీసు అధికారుల మీద దాడి చేస్తున్నారో తెలియదు. ఎవరినో అమాయకులను తీసుకుపోయేదో లేకపోతే ఇంకోని చేస్తాను. ఏం అడిగే పరిస్థితి కూడా లేదు. అడుగుతే వీళ్ళు ఆలోచన ధోరణి వేరు, ప్రతిపక్షంలో ఉండారు, మమ్మల్ని ఏదంటే అది మాట్లాడుతుంటారు, ఏదంటే అది చేస్తుంటారు. మాకన్నా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తాంటారు. సర్వీస్ చేయడం అంటే అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించడం కాదు, ప్రజలను కాపాడే పరిస్థితి వచ్చినప్పుడే ఆ ఏ అధికారికైనా పేరు ఉంటుంది. ఫలానా హయాంలో ఫలానా ఆఫీసర్ వచ్చినాడు, ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇట్లుందని జిల్లాలో ఈ రోజు కూడా చెప్పుకుంటారు. ఆ విధంగా పేరు ఉండాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు ఎవడంతా కూడా అధికారి, ఎవడంతా కూడా దోచుకొని పోతాంటే, పైన ఉండేటువంటి అధికారులు చూస్తున్నట్లు పోతాంటే దీనికి అర్థం ఏముంటుంది? దీనికి అర్థం కూడా ఉండదు. లాస్ట్కు సామాన్య ప్రజలు, ప్రతిపక్షంలో ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు పడాల్సిందే తప్ప దీంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఏం లేదు. దయచేసి అధికారులకు, జిల్లా అధికారులకు అందరికీ చేతులెక్కి ముక్తాను. కనీసము మమ్మల్ని మీద దాడులు చేస్తే మీరు పట్టించుకుంటారో పట్టించుకోరో అది గాలికి వదిలేసి సామాన్య ప్రజలకు కానీ అసాంఘిక కార్యక్రమాల పైన కానీ దాడి చేసి కట్టడి చేయాల్సిందిగా కోరుకుంటాను. నా పేరు సరస్వతి, తాడిపత్రి ఎంపీపీ. నేను మాకు మా మండలంలో 2024 నుండి 25 వరకు జరిగిన బిల్లులు కానీ ఏవైనా వర్కులు కానీ మాకు తెలియజేయకుండా అక్రమంగా మాకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేసుకొని బిల్లులు వాడుకోవడం జరిగింది. దానికోసం మేము కలెక్టర్ గారి దగ్గరికి వివరాలు అన్ని తెలుసుకోమని చెప్పి మేము అడగడానికి వచ్చాము. లాస్ట్ 22వ తారీఖు మేము అర్జీలు ఇచ్చాము, కానీ మాకు రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఒకసారి ఇవ్వాలని వచ్చాము. మాకు మీ సాయం కూడా అందాలని కోరుకుంటున్నాం. 15th ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఫండ్స్ వాడుకోవడం జరిగింది మాకు తెలియకుండా. అవన్నీ మాకు తెలియజేయాలని మేము అడిగాము, కానీ మాకు తీర్మానాలు చేయలేదు. మా ఎంపీటీసీలకు కానీ మాకు కానీ ఎవరికే కానీ అసలు తెలియకుండా చేసినారు.